మనీ సేవింగ్. ముందుగా డబ్బుల్ని ఎందుకు దాచుకోవాలి అన్నదైతే, సేవ్ చేసుకోవాలన్నదైతే తెలుసుకుందాము. రేపు అనే రోజు మనం ఏదైనా కష్టాల్లో ఉన్నా, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉన్నా వేరే వాళ్ళ దగ్గర అడిగే స్థితిలో ఉండకూడదు. దాంతోపాటు మనకి నమ్ముకొని ఉన్న ఫ్యామిలీ ఎటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదు అంటే మనం ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి. నేనైతే ఈరోజు వీడియోలో మీకు ఒక 5 టిప్స్ని అయితే షేర్ చేసుకుంటాను, మనీ సేవింగ్ టిప్స్ని. మీరు కావాలంటే వీటిని అయితే ఫాలో అవ్వచ్చు. మనకి ఎలానో ఇప్పుడు జనవరి వస్తుంది కదా, ఇక ఈ ఇయర్ ఎండ్ అయిపోద్ది. ఇంకా రెజల్యూషన్స్ అని పెట్టుకుంటాం కదా. ఈ మనీ సేవింగ్ ఈ 5 టిప్స్ని అయితే యూజ్ చేస్తే చాలా సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారని అయితే వీడియోని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి టిప్ నెంబర్ 1, స్పెండింగ్ అవేర్నెస్ అనమాట. స్పెండింగ్ అవేర్నెస్ అంటే మనం ఖర్చులు ఒక్కొక్కసారి ఏం కొంటాం అనేది కూడా మనకు ఒక్కొక్కసారి గుర్తుండవు, ఎక్కడ ఖర్చు అవుతుంది అనేది కూడా తెలియదు అనమాట. ఫస్ట్ మనం ఏమేమి ఖర్చు పెడుతున్నాం అనేది ఒక చిన్న బుక్లో రాసుకోవడం కానీ, లేదంటే మనకి మొబైల్లో చాలా యాప్స్ ఉన్నాయి, గూగుల్లో ఉన్నాయి కదా, ఇలా నోట్ చేసుకోవడం అనేది ఒక చిన్న అలవాటును అయితే చేసుకోవాలి. అప్పుడు మనకి ఏ చిన్న చిన్న ఖర్చు చేసినా సరే ఎక్కడ ఖర్చు అవుతుంది ఎక్కువ అనేది నెక్స్ట్ మంత్లో అయినా అది తగ్గించుకోగలుగుతాం అనమాట. ఎంతో కొంత సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న సాల్ట్ ప్యాకెట్ అయినా, బిస్కెట్ ప్యాకెట్ అయినా ఏది కొన్నా సరే ఒక చిన్న బుక్ పెట్టుకొని దాంట్లో నోట్ చేసుకున్నామంటే అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గుతాయి అన్నమాట. మనం నెక్స్ట్ మంత్లో ఏదైనా ఖర్చు చేసేటప్పుడు ఈ ముందు సరువు చూసుకునేటప్పుడు చిన్న అవగాహన అనేది ఉంటుంది, ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కడ పోతుంది అమౌంట్ అనేది. మనం చిన్న చిన్న అమౌంట్ని అలా సేవ్ చేసుకుంటూ వస్తే 1 ఇయర్లో ఎంతో కొద్దిగా పెద్ద అమౌంట్లోనే సేవ్ చేసుకోగలుగుతాము. ఇంకా ఫస్ట్ టిప్ అయితే అదనమాట. నేను కూడా ఈ ఇయర్ నుంచి ఈ 5 టిప్స్ని అయితే ఫాలో అవుదామని అయితే అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఈ వీడియోని అయితే మీతో పాటు షేర్ చేసుకున్నాను. ఇంకా టిప్ నెంబర్ 2 వచ్చేసరికి నీడ్స్ వర్సెస్ వాంట్స్ అనమాట. నీడ్స్ అవసరం ఏది, కోరికలు. మనకి అవసరము అనుకునేది కొనుక్కొని, కోరిక అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా మన దగ్గర ఆల్రెడీ ఒక మొబైల్ ఫోన్ ఉండి ఇంకొక మొబైల్ ఫోన్ కావాలి అనుకుంటున్నామంటే అది కోరిక అనమాట. ఆ కోరికని మనం అప్పుడు అవసరం లేని దగ్గర ఖర్చు పెట్టకుండా కోరికని కానీ వదులుకుంటే ఎంతో కొంత అమౌంట్ని సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. మనకి ఏది అవసరమో దాన్ని కొనుక్కొని అవసరం లేని దానికోసం ఖర్చు పెట్టకుండా ఉండగలిగితే అది కూడా చాలా అమౌంట్ని సేవ్ చేయగలుగుతాము. మనం అవసరం లేకపోయినా చాలా వస్తువులు కొనేస్తూ ఉంటాం అనమాట. చాలా అమౌంట్ అక్కడ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసరికి 50-30-20 రూల్ అనమాట. ఇది చాలామందికి తెలుసనే అనుకుంటున్నాను. ఈ 50-30-20 రూల్ ఏంటంటే మనము వచ్చిన శాలరీలో 50% మన అవసరాలకు అనమాట. అంటే రెగ్యులర్గా ప్రతి నెల ఉంటాయి కదా, రెంట్ బిల్లు, కరెంట్ బిల్లు, ఫుడ్ అవి, ఇంకా వాటి కోసం. మిగతా 30% అమౌంట్ అనేది సినిమాలకి, షాపింగ్లకి, ట్రావెలింగ్కి ఇలా ఖర్చు చేయడానికి. ఇంకొక మిగతా 20% శాలరీ సేవింగ్ చేసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక 60,000 జీతం వచ్చిందంటే అందులో ఒక 30,000 మనకి రెంట్, కరెంట్ బిల్స్, గ్రోసరీ వీటికి పెట్టేసి ఒక 18,000 షాపింగ్, ట్రావెలింగ్ వీటికి పెట్టుకొని మిగతా ఒక 12,000 మనం సేవ్ చేసుకోగలిగితే సంవత్సరానికి ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసుకోగలుగుతాం కదా. ఇది కూడా ఒక మంచి టిప్ అనమాట. 1 ఇయర్ అయ్యేసరికి లక్షల్లో సేవ్ చేయలేకపోయినా ఒక వేలల్లో సేవ్ చేసుకోగలుగుతాము. మనకి ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది అనమాట ఈ సేవ్ చేసిన అమౌంట్ అనేది. ఇలా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే 1 ఇయర్లో ఎంతో కొంత అమౌంట్ని అయితే సేవ్ చేయగలుగుతాము. ఆ అమౌంట్తో ఏదో ఒకటి యూజ్ అవుతుంది అనమాట మనకి. ఇంకా 4th టిప్ వచ్చేసరికి అవాయిడ్ ఇంపల్స్ బయింగ్ అనమాట. అంటే మనము ఏదైనా సరే ఒక వస్తువు చూసామంటే దాన్ని ఒక 24 గంటలు టైం ఇవ్వాలి, వెంటనే కొనేయకూడదనమాట. మనకి ఏదైనా ఒక వస్తువు నచ్చినా సరే దాన్ని ఒక 24 గంటలు వెయిట్ చేసి మనకు ఆ 24 గంటలు ఆ వస్తువు యూజ్ అవ్వలేదు అంటే అదే అవసరం పడలేదు అంటే అది మనకి అవసరం లేదని అర్థం. కనుక ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఒక 24 గంటలు లేదా ఒక 2 డేస్ అయినా టైం తీసుకొని కొనడం అనేది చాలా మంచిదనమాట. వెంటనే కొనేయడం అనేది మంచిది కాదు. దానికి కూడా నో చెప్తే మనం చాలా అమౌంట్ని సేవ్ చేస్తాము. ఎక్కడికైనా వెళ్ళామంటే అక్కడ ఏదైనా ఒకటి వస్తువు నచ్చింది అంటే వెంటనే కొనేస్తాము. మనకు అది యూజ్ అవుతుందా అవ్వదా అనేది కూడా ఆలోచించమన్నమాట. అది బాగుంది కొనేస్తాం అంతే. కనుక ఏదైనా ఒక వస్తువు నచ్చిన వెంటనే కొనేయకుండా కొంత టైము
ఒక 24 గంటలు చూసి మనకు ఆ టైంలో అది అవసరం పడలేదు అంటే దాన్ని కొనకపోవడమే మంచిది. ఆ అమౌంట్ కూడా మనకు మిగులుద్దనమాట. ఇంకా 5th టిప్ వచ్చేసరికి యూజ్ ఆఫర్స్ వైజ్లీ అనమాట. అంటే మనం ఎక్కువగా అమౌంట్ వేస్ట్ చేస్తున్నాం ఇప్పుడున్న దీంట్లో అయితే ఆన్లైన్లో ఏదైనా బై వన్ గెట్ వన్ ఆఫర్స్ అని చెప్పి, లేదంటే ఏమైనా దివాళీ ఆఫర్, ఆ ఆఫర్ ఈ ఆఫర్ అని చెప్పి ఏదైనా కనిపించిందంటే మనకు అది అవసరం లేకపోయినా సరే కొనేస్తున్నాము. బై వన్ గెట్ వన్ కదా అని చెప్పి చాలా మోసపోతున్నాం అనమాట అక్కడే. మనము అమౌంట్ని సేవ్ చేయడమే కాకుండా దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది కూడా తెలిసి ఉండాలన్నమాట. తెలివిగా ఎలా ఖర్చు పెట్టాలనేది కూడా. కనుక ఏది పడితే అది కొనేయకుండా ఆన్లైన్లో మనం ఏదైనా ఆఫర్ నడుస్తుంది అంటే వెంటనే వెళ్ళిపోతాము బొలోమనుకొని. మనకు అది అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తాము, ఇంట్లో పెట్టుకుంటాము. మనకు అది అసలు ఇంట్లో ఉందనే విషయం కూడా మనకు కొన్ని వస్తువుల మీద తెలియదు అనమాట. ఇది ఒక వస్తువు మనం కొన్నాం అనేది కూడా. ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అవసరం లేని వాటి మీద ఖర్చు పెట్టకుండా ఈ అమౌంట్ అంతా మిగిల్చుకున్నామంటే ఎంతో కొంత 1 ఇయర్లో సేవ్ చేసుకోగలుగుతాం అనమాట. లాస్ట్ వన్ బోనస్ టిప్ అనమాట ఇది. మన అకౌంట్లో శాలరీ పడిన వెంటనే అందులో ఒక 5,000 10,000 ఏదో ఒక అమౌంట్ మనకు సేవ్ అయ్యేటట్టు అమౌంట్ డిపాజిట్ అయిపోవడమో, లేదంటే దేనికైనా లోన్కనో ఎలానో ఒకలాగా కట్ అయిపోవాలన్నమాట. అప్పుడు మనకు శాలరీ ఒక 60,000 వస్తే అందులో 5,000 కట్ అయింది అనుకోండి, మనం శాలరీ 50,000 అని దానికి తగ్గే యూజ్ చేస్తాము అమౌంట్ని. ఆ సేవ్ అయిన అమౌంట్ మనం సేవ్ చేస్తామన్న విషయం కూడా మనకు తెలియదు. ఏదో ఒక రోజు అది యూజ్ అవుతుంది అనమాట ఆ అమౌంట్ కూడా. ఇంకా అలా నాకు తెలిసిన కొన్ని 5 టిప్స్ని అయితే మీతో పాటు షేర్ చేసుకున్నాను. ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడిందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి, లేదంటే నెక్స్ట్ వచ్చిన ఇయర్ నుంచి అయినా స్టార్ట్ చేయండి. 1 ఇయర్ అయ్యేసరికి ఎంతో కొంత అమౌంట్ని అయితే సేవ్ చేసుకునే వాళ్ళం ఖచ్చితంగా అవుతాము. నేను కూడా స్టార్ట్ చేస్తాను. నాతో పాటు మీరు ఎంతమంది సేవింగ్ అమౌంట్ని సేవ్ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.